తీసుకున్నట్టేనా ఇప్పుడు? ప్రభాస్ క్యారెక్టర్ అయితే ఫస్ట్ క్లాస్. నెక్స్ట్ ఇద్దరు హీరోయిన్స్ పెట్టారు కదా, గ్లామర్ కోసమా లేకపోతే మీకు ఎలా అనిపిస్తుంది? లేదు రోల్ ఉంది హీరోయిన్స్ కి. మాధవి చాలా మంచి రోల్ ఉంది. స్టోరీలో హైప్ ఉందా హీరోయిన్స్? స్టోరీలో హైప్ ఉంది హీరోయిన్స్. ఓకే. మాధవి చాలా మంచి రోల్. స్టోరీ ఎలా అనిపిస్తుంది? స్టోరీ బాగుంది, అసలు డిఫరెంట్ స్టోరీ, యూనిక్ పాయింట్, చాలా బాగా చూపించారు. మారుతి సెట్ అయింది, పార్ట్ 2 కోసం వెయిటింగ్. అంటే ఒక కామెడీ మూవీ, ఒక హర్రర్ మూవీ లెక్క తీసిరు మారుతి గారి. నిజంగా చెప్తా హెడ్స్ అప్ అన్న, సినిమా అర్థం చేసుకున్న మాత్రం సినిమా చాలా బాగుంది. తమన్నా మ్యూజిక్ మాత్రం ఇచ్చి పడేసిలో ఎక్కడ కూడా బోరింగ్ లేదు. నిజంగా చెప్తున్నా ప్రభాస్ అన్న కెరియర్ లో మళ్ళా చాలా మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పుడున్న జనరేషన్ లో ఏ సినిమా కొన్నా అదే సినిమా తీసిరు. అంటే ఎప్పుడు మనం యాక్షన్ మూవీ చూస్తాం, ఒక చాలా డిఫరెంట్ చూస్తాం. ఇప్పుడు ఏంటంటే ఒక డిఫరెంట్ మూవీ, అంటే మనం ఒక హర్రర్ మూవీలో ఎలా చేయాలో అలా చేసి చూపించిండు ప్రభాస్ అని. నిజంగా చెప్తున్నా ఇచ్చి పడేస్తాం అన్న. ఈ సినిమా మాత్రం ఫ్యాన్స్ మాత్రం చెప్తున్నా ఇట్లా కాలేజీకి తెచ్చుకున్నా చెప్తున్నా. నిజంగా సినిమా మాత్రం అంత బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. ప్రభాస్ అనే కెరియర్ లా మంచి సినిమా, ప్రతి ఒక్క ఆర్టిస్ట్ బాహుబలి ఇంటర్నేషనల్, అది పెద్ద బ్లాక్ బస్టర్. బాహుబలి తర్వాత అంటే మళ్ళీ మా ఫ్యాన్స్ నచ్చినట్టు మంచి సినిమా తీసిండు. రాజాసాబ్ టైటిల్ ఎలా ఉందో టైటిల్ తగ్గట్టు ఇరుగా తీసిండు. మారుతేనా కామెడీ మాత్రం ఇరుగా తీసిండు. చెప్తున్నా కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. కామెడీ మాత్రం ఇచ్చి పడేసిండు. హీరోయిన్ కూడా బాగుంది. మళ్ళీ ఇంకోటి చెప్పాలంటే మన మారుతి అని నిజంగా చెప్తున్నా, మీరు ఏడు సీట్ చూసినావా, ఆ ఏడు కూడా నిజంగా చెప్తున్నా చాలా బాధ పెట్టారు ఫ్యాన్స్ కి, అంత బాగా చేసిరు. నిజంగా చెప్తున్నా సినిమా మాత్రం ఎక్కువనే తీసుకోపోయారన్నా చెప్తున్నా. సినిమా పెద్ద బ్లాక్ బస్టర్, రెబల్ స్టార్ సినిమా మాత్రం ఇచ్చి పడేసిండు. అన్న ఒకటి చెప్తున్నా, ప్రభాస్ అన్న ఎలా చూపినా అలా చూపించింది మారుతి అన్న. ఒకటే చెప్తున్నా, ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా, రాసి పెట్టుకోండి. ఫ్యాన్స్ మొత్తం ఇట్లా కాలాలకి వేసుకున్నారు. బ్లాక్ బస్టర్. వాళ్ళకి ముందు చూసి మాట్లాడమని హేటర్స్ కి అందరికి ఏం చెప్పలేము, వాళ్ళందరూ వదిలే. కలెక్షన్ దాటుతుంది. మొత్తానికి 10K ఎంత రేటింగ్ ఇస్తారు? 10Kనా 9.5 ఇస్తారు. కానీ టికెట్ ప్రైస్ కొంచెం లో పెట్టిర్రు. అంటే నైట్ వెయిట్ చేసిన దానికి వర్త్ అని అంటారా? నైట్ నిన్న వచ్చిన నైట్ టికెట్ ఎంత ఉంది? 200 ఉంది ఒక్కొక్కరికి. అంటే వర్త్ అంటారా? మినిమం 1000 అన్న ఉండాలి మా ప్రభాస్ కి. సో ప్రభాస్ వింటేజ్ లుక్ కనిపించిందా? మంచిగా అనిపించింది. చేంజ్ చేయడానికి ఎలివేషన్స్ కానివ్వండి, ఆ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, పత్తి తీరదీశారని చెప్పొచ్చు. బ్రో ఈ సినిమా చూసిన తర్వాత దేవుడికి పట్టాలి హారతి. సినిమా డైరెక్టర్ మారుతి నిజంగా వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ బ్రో. హీరోయిన్ల గురించి చెప్పాలంటే దేవుడిని ముట్టించడానికి వాడతాం అగరబత్తి అగర్వాల్ ఈ సినిమాలో ఉంది, నీతి అగర్వాల్. నిజంగా ప్రతిదీ ఎక్స్పీరియన్స్ చేయాలి బ్రో సినిమాలో. హర్రర్, కామెడీ, రొమాన్స్, సీక్వెల్, మన కామెడీ టైమింగ్ ఈ సినిమాలో ఉంటుంది. కామెడీ టైమింగ్కి ఆప్తావాగిరి సినిమాలో ఉన్నాడు, సప్తగిరి. వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఉంది బ్రో. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయాలి. నిజంగా చెప్తున్నాను బ్రో, నచ్చే ఓ ముగ్గురు రీల్స్ సాంగ్ ఉంటుంది, క్రోకడైల్ సైడ్ క్లైమాక్స్ సీన్ ఉంటుంది. మన జరీనా వైఫ్ గారు తల్లి క్యారెక్టర్ చేశారు బ్రో. నిజంగా విలీనం అయిపోయారు ఆ క్యారెక్టర్లో. ఎలివేషన్స్ మాత్రం మామూలుగా లేదు. థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. మనసారా నవ్వుకుంటారు, ఏడుస్తారు, భయపడతారు. మొత్తం 3 యాంగిల్లో చూపిస్తాడు మన ప్రభాస్ అన్న. అంటే ఒక 13 ఏళ్ల తర్వాత బుజ్జిగాడు, ఈశ్వర్ అలాంటి సినిమాలు తీశాడు, కానీ ఇలాంటి వింటేజ్ లుక్తో ఆయనని కంబ్యాక్ ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. ప్రతి ఒక్క థియేటర్కి ఎక్స్పీరియన్స్ చేయాలి. ఫస్ట్ హాఫ్, సెకండ్ హాఫ్ సాంగ్స్ కానీ అన్నీ బాగున్నాయి. మధ్యలో చిన్న కొంచెం డిసప్పాయింట్ అనిపించిన హీరో చూసేసరికి ఆ ఫీలింగ్ అనేది పోతుంది. ప్రతి ఒక్క థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. సప్తగిరి గారు కానివ్వండి, మన ప్రభాస్ గారు కానివ్వండి, నీతి గారు కానివ్వండి, మల్లిలేని మోహన్ గారు కానీ క్యారెక్టర్ కానివ్వండి, మన ప్రతి ఒక్కరు క్యారెక్టర్ రిగదిస్తారని చెప్పొచ్చు సినిమాలో. నిజంగా సినిమా చూసినందుకు అంటాము ఎంజాయ్ డోడ్. ఈ సినిమాలో ఉన్నారు సంజయ్ దత్, ముఖ్యంగా ఆయన మెయిన్ పాత్ర. నిజంగా సంజయ్ దత్ గారు ఆయన క్యారెక్టర్ కానివ్వండి ప్రతిదీ ఇరగదీస్తారని చెప్పొచ్చు. థియేటర్కి వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేయండి. ఇండియా సినిమాకి ఒక్కడే బాసు మన హీరో ప్రభాస్. ఇంకా ఇంతగానే హ్యాండిల్ చేశారు బ్రో, ఎందుకు చేయలేదు. కాకపోతే ఇప్పుడు ఒక చిన్న మిస్టేక్ ఉంటుంది. అంటే ఆ సినిమా అంతా బాగున్నా మనం ఏదైనా మిస్టేకే పడతాం కదా, అలా అంటే కొంచెం ల్యాగ్ అనిపించింది. 3 గంటలు అంతే లెంత్ పెంచాడు కానీ కొంచెం ల్యాగ్ అనిపించింది. అయినా హీరో చూసేసరికి ఆ ఫీల్ అనేది వింటేజ్ లుక్లో ఒక ఫీల్ అనేది పోయింది. ఎందుకంటే ఒక 3 అవర్స్ హీరో లెంత్ పెట్టి 1 మ్యాన్ షో ఆడిపించాడు అని చెప్పొచ్చు సినిమా పరంగా.